గ్రామ దత్తత అన్నారు. అంటే మీ ఫోకస్ అంతా కూడా చూస్తే గ్రామ దత్తత, సర్ సివి రామన్ యంగ్ అవార్డ్స్ కైండ్ ఆఫ్ ఆ వేలో ఉంది. అసలు మీ ఫర్దర్ అంటే లాంగ్ టర్మ్‌లో ఎలా ఉండబోతుంది మీ ప్లాన్? సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ అనేది నాకు అబ్దుల్ కలాం అనే మనిషిని నేను చాలా 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 ఇష్టపడేటువంటి మనిషి. అంటే ఇండియాలో కలాం గారి అభిమానులలో ఎవరైనా ఉన్నారంటే నేను ఎవరిని ఉండనియను, నేనే ఉంటాను. అంత అంత పిచ్చి ఆయన నాకు ఓకే. ఆయన అంటే. హ్మ్. సో ఎందుకు అనంటే ఆయనకు ఎలాంటి వ్యామోహాలు లేవు. అతన్ని హ్మ్. ఎలాంటి మనుషులు కూడా ఇన్స్పైర్ అంటే నువ్వు ఇలా గొప్ప అది ఇది అని అంటే ఆయనకేం కనపడదు. వాట్ ఈస్ దట్ అంటాడు ఆయన. అంటే అవును. దాని మీనింగ్ ఏంటి అన్నాడు. దానికి అన్నిటికీ అతీతమైనటువంటి మనిషిగా అతను ఎదిగినాడు. చాలా సాదా సీదాలో చాలా చాలా కంటెంటెడ్ అండ్ అంటే వీటన్నిటికీ పైన ఉన్నటువంటి ఒక సోల్ అది, గ్రేట్ సోల్ అది. హ్మ్. సో అలాంటి మనిషి ఎప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టినా, ఎక్కడ పెట్టినా, లేకుంటే ఎలాంటి సైంటిఫిక్ ఏదైనా పెట్టినా కూడా ఐ వాంటెడ్ టు గో టు ఏ స్కూల్ అండ్ స్పీక్ టు దెమ్ అని అంటాడు. ఎందుకంటే నాకు ఈ చిన్నగా ఎదుగుతున్నటువంటి ఈ ఈ చిన్నారుల మనసుల్ని కనుక నేను డైరెక్షన్లో పెడితే వాళ్ళు నా భారతదేశాన్ని చూసుకుంటారు అని అంటాడు. ఒక యెస్. 5 లక్షల మంది భారతదేశంలో ఉన్న పిల్లల్ని కనుక నేను మారిస్తే ఆ 5 లక్షల మంది నా 1,20,00,000 మంది 120 కోట్ల మంది భారతీయులకు ఒక డైరెక్షన్, ఒక కరదీపిక అవుతారు అని చెప్పేసి అనేవాడు అతను. సో అంత అద్భుతమైనటువంటి అది నిజమే. మనకు 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చిన తర్వాత మనం ఒక మనిషిని మార్చాలంటే తన యాటిట్యూడ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది, అది అవును. ఫ్రీజ్ అయిపోయింది. అది హ్మ్. దాన్ని మనం ఏం చెప్పినా కూడా అది ఇన్నంతసేపే ఉంటుంది తప్ప కొత్తగా రాదు అది. యెస్. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ డన్. సో ఒక మనిషి ఒక 22 ఇయర్స్ తర్వాత అతను ఎదగడానికి ప్రయత్నం చేస్తే ఎలా అయితే ఉండదో, అతని మానసిక పరిపక్వత కానీ, మానసిక ప్రవర్తన కానీ ఏదైతే ఉంటుందో అది తర్వాత మళ్ళీ మార్చాలంటే మార్చే విషయం కాదది. సో ఆ చిన్నగా అంటే మొక్కై వంగనిది మానై. మానై వంగనదు అని అంటారు అవును. కదా. అక్కడ ఉన్నప్పుడే దాన్ని ఎలా వంగించాలి, వాళ్ళకి ఎలాంటి ఇన్కల్కేట్ చేయాలి, ఎలాంటి స్పిరిట్‌ని వాళ్ళ మైండ్‌లో పెట్టాలి. ఈ దేశానికి ఉన్నటువంటి దేశభక్తి, సైంటిఫిక్ ఎన్హాన్స్‌మెంట్ ఆ రోజున అప్పుడు చెప్తే అర్థం కాలేదు. లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో మనం చూస్తున్నాం. అవును. ఏ టెక్నాలజీ మనుషుల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలా ప్రభావితం చేస్తుంది, రోబోటిక్స్ ఎలా చేస్తుంది, స్పేస్ టెక్నాలజీ ఎలా మార్చేస్తుంది అనేది మనం యెస్. చూస్తున్నాం ఇప్పుడంతా.